హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం మీద ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల, అలాగే ప్రజల, సామాన్యుల అభిప్రాయం ఏమిటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్, ఉద్యోగులు, పెన్షనర్లు వారి యొక్క అభిప్రాయాన్ని అయితే ఈ విధంగా తెలియజేశారండి. వాటి మాటల్లోనే చూద్దాము. సో, ఇక్కడ చూడొచ్చు, నిన్న జరిగిన సమావేశం మీద ఇది ఎన్నోసారి మోసం చేయగలరు. అంటే ఈ విధంగా చర్చలు జరుపుతున్నారు గానీ, ఫలితాలు రావటం లేదంటున్నారు. అలాగే 2029లో ఎంప్లాయీస్ కూడా తమ దమ్ము చూపిస్తారనైతే అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా అయితే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందనమాట. గమనించగలరు. అలాగే నో యూజ్ టైమ్ పాస్ మీటింగ్ అనైతే మరొకరు వారి యొక్క అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించారండి. ఇది ఎవరి వ్యక్తిగతం వాళ్ళదనమాట. వారి వారి అభిప్రాయాలు ఈ విధంగా అయితే వెల్లడించారు. ఈ వీడియో కింద మీరు కూడా మీ అభిప్రాయాన్నయితే తెలియజేయొచ్చనమాట. ఇక గట్టిగా అడిగితే కేసులు పెడతారు అయితే అంటున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నారు. ఆహ్, ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వం కదా! ఏమి ఇచ్చారు అని జెప్పేసి గూడా క్వెషన్ జేస్తున్నారు. సూపర్ సార్ ఇలా చేస్తూ ఉన్నారు. యూనియన్ సూపర్ 3 ఇయర్స్ కావస్తోంది. ఇంకా 2 ఇయర్స్ ఉంది అంటూ ఉన్నారు. సో, ఇదంతా వారి వారి యొక్క అభిప్రాయం అండి. అలాగే కొంతమంది యూనియన్ లీడర్‌లని అయితే అంటూ ఉన్నారనమాట. సో, ఏమి అడగటం లేదు వరెస్ట్ అంటున్నారు. అలాగే గెట్ రెడీ ఫర్ ఎలక్షన్స్ అంటున్నారు. అలాగే ఈ విధంగా వారి వారి అభిప్రాయాన్ని మీరే స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, వాట్ ఆర్ దోస్ 23 డిమాండ్స్ అంటున్నారు. సో, ఈళ్ళల్లో ముఖ్యంగా ఫస్ట్‌ది పీఆర్సీ గురించి ఉంది. తర్వాత ఐఆర్, డీఏ, డీఏడీఆర్ పెండింగ్, అలాగే పెండింగ్ బిల్స్, అలాగే ఓపీఎస్ అమలు, ఇలాంటివి ఉన్నాయన్నమాట. డిమాండ్స్ అయితే ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే బొప్పరాజు గారు, శభాష్ బాగానే ముట్టింది అనైతే అంటున్నారు. సో, ఏమి పరిష్కారం దొరికిందని మీరు మీటింగ్ వాయిదా వేశారు సార్ అంటూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. మరొకరు ఆఫ్టర్ ఆల్ హ్యూజ్ డ్రామా అంటూ ఉన్నారు ఇదంతా. ఇక సో, చూడొచ్చు ఫ్రెండ్స్ మీరే. ఏదన్నా ఇంకో ప్రాబ్లమ్ అండి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయటం లేదా ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతి అంటున్నారు. సో, నేను ఎక్కువగా చూసిన వాటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నవారికి జీతం 13,000 లేదా 12,000 వస్తోంది. కానీ వాళ్ళది రెగ్యులర్ కాదు. ఎప్పుడుంటాదో తెలీదు. సో, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ పెరుగుతున్న ధరల దృష్ట్యా వారి యొక్క జీవనాన్ని నెట్టుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అని జెప్పేసి గూడా చాలామంది తెలియజేసిన సందర్భం అన్నమాట. సో, ఇక్కడే చూడొచ్చు ఏపీ ఔట్‌సోర్సింగ్ ఆహ్, ఇక్కడ మనకు డిపార్ట్‌మెంట్ నుండి ఏపీ సిస్కో ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 13,000తోనే వారి పిల్లలు, ఫ్యామిలీలు ఒక్క పూట తిని 2 పూటల పస్తులు ఉంటూ ఉన్నారు. దయచేసి వీళ్ళని పట్టించుకోండి. వీళ్ళను కాస్త రెగ్యులరైజ్ చేయండి అంటున్నారు. ఇక వేడి వాతావరణం చాలా చల్లగాలులు వీస్తాయి అంటూ ఉన్నారు. అంటే చర్చలు వేడిగా సాగాయన్నట్టుగా. గత ప్రభుత్వం ఏం చేస్తున్నారు చెప్పండి అంటూ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరొక ప్రభుత్వం మీద ఈ విధంగా చేస్తున్నారంటున్నారు. అలాగే 21 తేదీ ఇంకొక డీఏ ఇస్తారు. అంతే మా ఉద్యోగ సంఘాలు పాలాభిషేకం చేస్తారు. అయితే ఆ తర్వాత 10 నెలల తర్వాత మరొక ఉద్యమం ఇలా సాగుతుంటుంది. ఇందులో పడి సో, ఇదే రిపీట్ అవుతూ మెయిన్ ఏంటి పీఆర్సీ, ఐఆర్ ఉండవు అంటూ ఉన్నారండి.
సో, యూనియన్స్ ఏం పట్టించుకోవటం లేదంటున్నారు. అలాగే సీఎం మీటింగ్‌కు ఇంకో 1 ఇయర్ పడుతుందంటున్నారు. అంటే చాలా స్లోగా జరుగుతోంది. తీరా ఎలక్షన్స్ అప్పుడే ఇస్తారంటున్నారు. కారుణ్య నియామకాలకి ఇప్పటికీ జరగలేదు అంటున్నారండి. ఫ్రెండ్స్, కారుణ్య నియామకాలు కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ ఆర్ కంపాషనేట్ అపార్ట్‌మెంట్‌కి సంబంధించి కోర్టు ఇటీవల ఒక తీర్పిచ్చింది. అది చాలా దారుణమైన వార్త అని చెప్పాలి. ఎందుకంటే కంపాషనేట్ కారుణ్య నియామకం అనేది ఇక మీదట రెగ్యులర్ జాబ్ ఉండదు. కేవలం వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి ఈ విధంగా కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ జాబ్ మాత్రమే వచ్చేలాగైతే ఉంటోందనమాట. ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సీఎం మీటింగ్‌కు ఇంకా 1 ఇయర్ పడుతుంది అంటున్నారు. సో, ఇలాగే టైమ్ పాస్ కం అని జెప్పేసి ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్. సో, ఐఆర్ డిక్లేర్డ్ 12థ్ పీఆర్‌సీ కమిషన్ అపాయింటెడ్ జులై గివింగ్ అని జెప్పేసి సీబీఎన్ అని జెప్పేసి అంటే వార్తలొస్తున్నాయి గానీ నిజంగా జరగటం లేదంటున్నారు. సో, ప్రభుత్వం గురించి విమర్శిస్తూ ఉన్నారనమాట ఎక్కువగా. ఆందోళన నుంచి వెనక్కి తగ్గారు కరెక్టే. కానీ చర్చల్లో పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు, పెన్షన్ సమస్యలు వదిలేసి ఒక్క డీఏ ఇస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. అది ఖచ్చితంగా చెప్పి సాధించి రావాలి. సో, లేకపోతే మరో సంవత్సరం వరకు ఏమీ ఉండదు. సో, ముందుగానే ఉద్యమ విరమణ చేసే ముందే సార్ ముఖ్యంగా ఈసారి పీఆర్సీ, ఐఆర్‌డీఏలు పీఆర్సీ, ఐఆర్ గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అంటే అప్డేట్ ఉండాలి. లేకపోతే ఉద్యమ విరమణ జరగదు అని జెప్పేసి తెగేసి చెప్పి ఉంటే బాగుండేది. సో, ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. జీహెచ్ఎంసీ సత్తెనపల్లి, శాంతిపేట్, నెల్లూరు జీటీఏ కుట్ర కేసులో ఒక బాధిత టీచర్‌కు న్యాయం చేపించండి అంటున్నారండి. ఏదో కుట్ర జరిగినట్టుంది. గవర్నమెంట్ విద్యాశాఖ ఇంకా నేర టీచర్ల మీద ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు? 20 యూనియన్‌లు ఉండి కూడా బాధిత టీచర్‌కి యూనియన్ నాయకులు ఎందుకు న్యాయం చేయటం లేదు? గవర్నమెంట్ చేత, విద్యాశాఖ చేత న్యాయం చేపించండి. కలెక్టరు న్యాయం చేయలేను. అలాగే డీఈఓ ఆహ్, లొత్తులా మారాడు. ముందు న్యాయం చేయండి సార్. తర్వాత మీరు ఎలా చెబితే అలా వింటాము. వి వాంట్ జస్టిస్ సార్ అని జెప్పేసి గూడా వెంకటేశ్వరరావు గారండి. సో, ఆయన తన ఆవేదన ఈ విధంగా అయితే తెలియజేశారు. సో, అక్రమ కేసులు ఏవైతే ఎంప్లాయీస్ మీద ఉండే కేసులుంటాయో వాటిని ప్రయారిటీ పరంగా తీసుకొని వాటిని ఈ విధంగా చేపించాలని జెప్పేసి ఈయన అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడొచ్చు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మళ్ళీ డ్రామా మొదలుపెట్టారంటున్నారు. అలాగే ఫైనాన్షియల్ మినిస్టర్ గాని, ఆర్థిక అధికారులు గాని లేకుండా చర్చలు జరిపి ఎవరి చెవుల్లో పూలు పెడతారు సార్ అంటున్నారు. సో, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంత్రులతో పరిచయం పెంచుకుంటున్నారే తప్ప ఏమీ జరగటం లేదంటున్నారు. సో, మొత్తానికి ఉద్యోగులు గూడా వారి యొక్క సత్తా చూపిస్తారు ఎలక్షన్స్‌లో అంటున్నారు. ఇకపోతే ఉద్యోగ సంఘాల నాయకులకు టీ, స్నాక్స్ అందాయి అని జెప్పేసి అంటున్నారు. ఈ విధంగా ఆందోళనను ఆపడానికి చర్చల పేరిట మరోసారి మోసం జరిగిందంటున్నారు. సో, మళ్ళీ మోసపోయారని అంటున్నారు. బొప్పరాజు గారు అనుకున్నది చెయ్యండి సార్. మీరైతే ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టారో దాన్ని ఆపొద్దు అంటున్నారు. అలాగే 12వ తేదీ ఉదయం మొదలు పెడతారని తెలిసి ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందంటున్నారు. ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ఈ విధంగా చాలా దారుణంగా ఉంటుంది. సో, రెగ్యులర్ చేయాలి. రెగ్యులరైజేషన్ ప్రక్రియ తీసుకురావాలంటున్నారు. చర్చలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సో, కొందరు అంతా ఊహించిందే కదా! కొత్తగా ఏం జరిగిందంటున్నారు. ధర్నా చేస్తామనగానే చర్చలకు పిలిచి
ఉద్యోగులను బుజ్జగించడం చంద్రబాబు గారి నైజమంట. సో, ఈ యొక్క ప్రభుత్వానికి నమ్మించి ముంచటం ఈ మేరకు అని జెప్పేసి వారి అభిప్రాయాన్నయితే తెలియజేస్తున్నారనమాట వారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. సో, మీరు కూడా మీ అభిప్రాయం ఏమిటనేది నిన్న జరిగినటువంటి మంత్రుల సంఘ భేటీలో మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా చాలామంది అయితే మిత్రులు కామెంట్ అయితే చేశారనమాట. చూడొచ్చు. అందరూ గూడా చెప్పేది ఏమిటంటే ఒకేలాగే ఉంది. సో, ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఉద్యమం జరగబోతుందని తెలిసి తాత్కాలికంగా ఆపించడానికి ఈ విధంగా చేస్తున్నారే తప్ప ఉద్యోగులకి ఒరిగిందేమి లేదు అంటున్నారు. సో, ప్రభుత్వం కూడా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సో, వీరికి రావాల్సినటువంటి ఏవైతే పీఆర్‌సీ ముఖ్యంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఆర్‌సీ కమిషన్ వేయాల్సి ఉంది. వీటన్నిటిని కూడా త్వరితగతిన ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.